హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే కృష్ణ చెప్పాలి ఏంటంటే మన సబ్స్క్రైబర్ నేను చేసిన వీడియోనే ఒక వీడియో అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే పంపిండు. ఏం చెప్పారంటే ఈ వీడియో అయితే ఒక మన అల్లు అర్జున్ సార్ బర్త్డే వీడియో అయితే చేయమని చెప్పారు కాబట్టి చేశాను. చాలా బాగా వచ్చింది వీడియో, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇది మీ ఫోటోతో ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈ వీడియో చెప్తాను. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చండి. ఇప్పుడైతే అలసి చేయకుండా డెమో ఇచ్చండి. డెమో ఇచ్చిన వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ముందుగా డెమో ఇచ్చండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా, ఎలా ఉంది అనేసి ఒకసారి అయితే కామెంట్ చేయండి. అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ టైప్ వీడియో కావాలన్న ఇన్స్టాగ్రామ్లో అయితే పంపండి, చేయడానికి ట్రై చేశాను. ప్రాజెక్ట్కి ఏమైనా ప్రాబ్లం అయితే నేను వీడియో చేసేది పెట్టాను యూట్యూబ్ అనేది, అక్కడే చూసుకోకండి. అక్కడ మీకు దొరకకపోతే టెలిగ్రామ్లో పిన్ సెట్ వేసి పెట్టాను, అక్కడ మీరు చూసుకొని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి ప్రాజెక్ట్ లింక్ అనేది చూసి చేసుకొని, ఓకేనా. ఇప్పుడైతే ఆలస్యకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి నేను అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేశాను. మీ దగ్గర అలర్ట్ మోషన్ లేకపోతే మీకు డిఫరెషన్ అలర్ట్ మోషన్ అండ్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇచ్చాను. మీ డైరెక్ట్గా అయితే అలర్ట్ మోషన్ ఇంపోర్ట్ చేసుకొని ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎండ్ వరకు చూసుకొని ఎలా ఎడిటింగ్ చేసుకోవాలని చెప్పి ఎక్స్ప్లెయిన్ అయితే కెరియర్ దగ్గరికి చెప్తాను, చూసి చేసుకోండి, ఓకేనా. ఇప్పుడైతే న్యూ ప్రాజెక్ట్ ఉంది కదా, దాని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ ఎండ్ వరకు చూసుకుంటే 29 సెకండ్స్ వరకు సాంగ్ అయితే పెట్టాను. చాలా సింపుల్గా అయితే ఉంటుంది వీడియో అనేది, ఓకేనా. బర్త్డే వీడియో ఇక్కడ మీరే వచ్చినట్టు ఫోటో అనేది ఎక్స్చేంజ్ చేసి చాలా వీడియో అనేది అయిపోతుంది. ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి ఇమేజ్ కదా, ఆ ఇమేజ్ని క్లిక్ చేసి కలర్ ఫిల్మ్కి వెళ్ళి ఇక్కడ మీడియంకి వెళ్ళి మీరు ఎవరి మీద ఏడ్ చేయకనో వాళ్ళ ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను అల్లు అర్జున్ సార్ ఫోటో ఇచ్చాను, పైన ప్లస్ అని చేసి ఇలా 1 by 1 మీరు ఫోటోలని యాడ్ చేసుకోవాలి. ఇలా వెళ్ళి ఇచ్చిన బీట్ మార్క్ వచ్చి మీరు ఫోటోని నెక్స్ట్ స్టెప్ ఇలా 1 by 1 ఫోటోలని యాడ్ చేసుకుంటే మీకు అప్పుడే సరిపోతుంది, ఓకేనా. నేను ఎలా చేస్తాను అలాగే చేయండి. ఇక్కడ వచ్చి బర్త్డే ఉంది కదా, హ్యాపీ ఉంది కదా, అక్కడ దీన్ని క్లిక్ చేసి దాన్ని ఏం చేయకండి, ఓకేనా. తర్వాత ఇంకొక ఇమేజ్ ఇలా ఎలా ఇచ్చానో అలాగే చేయండి, ఓకేనా. ఇప్పుడు ఇంకొకటి ఏమంటే బర్త్డే ఉంది కదా, అది కూడా ఏం చేయకండి. నెక్స్ట్ చెప్తుంది ఇక్కడ 2 ఉంది కదా, ఈ 2 ఉండే కాడ మీరు ఏం చేస్తారంటే, నేను ఇక్కడ ఏం చేసినంటే ఒక 2 అని ఇచ్చాను. మీరు ఎడిట్ చేయాలనుకున్నాను కదా, వాళ్ళ ఒక డేట్ ఆఫ్ బర్త్ అంటే ఏ రోజు బర్త్డే ఉందో వాళ్ళ ఒక డేట్ అయితే పెట్టండి. ఏది పెట్టినా ఓకేనా. నేనైతే 2 అని పెట్టాను, మీరు డేట్ ఆఫ్ బర్త్ పెడితే సరిపోతుంది, ఓకేనా. ఇక్కడైనా పెట్టచ్చు లేకపోతే ఇక్కడైనా పెట్టచ్చు, మీ రెండిట్లో ఏది పెట్టినా నో ప్రాబ్లం, ఓకేనా. ఇక్కడ ఇంకోటి ఏమంటే ఇక్కడ మీ స్టైల్ స్టార్ ఉంది కదా, దాన్ని అయితే మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ నేమ్ అయితే పెట్టుకోవచ్చు, ఎలా చేసినా ఓకేనా. నేనైతే స్టైల్ స్టార్ పెట్టినాను. తర్వాత ఇక్కడ అల్లు అర్జున్ సార్ కదా, అదొక మీ యొక్క ఫోటో, ఇంకా మీ నేమ్ మీరు ఎవరి మీద ఎడిట్ చేసుకొని బర్త్డే చేయాలనుకున్నారో వాళ్ళొక నేమ్ అయితే యాడ్ చేయండి. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్ని ఇమేజ్లు ఇచ్చినా అన్ని బీట్ మార్క్ వచ్చి మీరు ఫోటో అనేది ఎక్స్చేంజ్ చేసి తీసుకోవాలి. ఇక్కడ నేను చాలా ఇమేజ్లు ఉన్నాయి కాబట్టి నేను చేయలేకపోయాను. మీరు ఇక్కడ వరకు ఎండ్ వరకు చేసినట్టయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనైతే దాని అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు నచ్చిన క్వాలిటీ మీరు సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ ఉంది కదా, ఇంపోర్ట్ క్లిక్ చేసుకుంటే మీకు సేవ్ అవుతుంది. నెక్స్ట్ వీడియో అయితే మీకు వచ్చాను. బాయ్, జై హింద్.